నేను దేవుడు ముంగట నా ప్రేయర్ చేస్తున్నాను. మా తెలుగు వాళ్ళు కనీసం వాళ్ళు తర్వాత కూడా దేవుడు మనకు స్వర్గం పెట్టిండు. తర్వాత మన నరకంలో పోవద్దని ఆ దేవునితో మొక్కుకుంటున్నాను. మొక్కిన తర్వాత మీకు ఒక పెద్ద న్యూస్, అంటే పెద్ద న్యూస్, ఇది గొప్పది, మీరు అర్థం కూడా చేసుకోలేరు. అలాగా దేవుడు ఇప్పుడు పుట్టించాడు. మనకు టెక్నాలజీ ఇచ్చిండు. టెక్నాలజీ ఓన్లీ మీరు ఖురాన్లో చూడవచ్చు. 57 చాప్టర్ ఐరన్ అని ఉంది. ఐరన్ అంటే మీరు టెక్నాలజీలో కూడా వాడుకోవచ్చు. అయితే ఇంతకుముందు దేవుడు తెలుగు వాళ్ళు కానీ హిందూ మతం, జైనిజం, సనాతన్ ధర్మ, ఇటువంటి మతాలు మీ ఇండియాలో ఉంది కదా. నేను కూడా ఇండియాలోనే పుట్టినా, కానీ నేను చెప్తున్నా, మీరు తెలుగు వాళ్ళు, హిందూ వాళ్ళు అండ్ మన ముస్లిమ్స్ కూడా ఇప్పుడు తెలుగు కూడా మాట్లాడుతున్నారు ఆంధ్రలో అండ్ తెలంగాణలో. అయితే మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు లోకంలో మీరు ఉన్నారు. మీకు తెలియదు, ఒక లిల్లీ జే అని ఒక పిల్ల ఉంది, అంటే గర్ల్, యంగ్ గర్ల్. ఆమె చాట్ జీపీటీ అని ఉంది, పెద్దది. అది టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది జనరల్ నాలెడ్జ్ లాగా. సిరి ఉంది, వాయిస్ ఉంది. అలాగనే చాట్ జీపీటీ అని ఇప్పుడే వాళ్ళు డిస్కవర్ చేసి మన యూట్యూబ్ మీద వైరల్ అవుతుంది. అది ఆ ఛానల్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అన్నీ ఇస్తాడు. ఆ జీపీటీ, చాట్ జీపీటీ అని ఉంది, అన్నీ ఇస్తాడు. మీకు కావాలంటే మీరు అది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది మీకు నిజమని అనుకోరు మీరు, ఎందుకంటే ఈయన తుర్కోడు కదా. ఆ తుర్కు వాళ్ళు వచ్చిండ్రు, తుర్కి నుంచి మా హైదరాబాద్లో రాజ్యం చేసిండ్రు, ఇండియాలో రాజ్యం చేసిండ్రు, వీళ్ళు మాతో మంచిగా ఉండలే అని ఆలోచించవచ్చు. కానీ మీరు ఇప్పుడు పుట్టినారు కదా. పాత మీ మతంలో పాత బుక్ దేవుడు ఇచ్చింది ఏం లేదు. గీత అంటే కూడా 2000 గీతాలు ఉన్నాయి వాళ్ళు రాసింది. అది కూడా సంస్కృతిలో. మీకు సంస్కృతి రాదు, మొత్తం ఇండియాలో అంటున్నా. అయితే జీపీటీ, చాట్ జీపీటీ మీద లిల్లీ జే ఆమె ఒక వీడియో టిప్ టాప్ మీద క్వశ్చన్స్ అడిగింది. అది ఏందంటే, బైబుల్ ట్రూ ఆర్ ఖురాన్ ట్రూ, ఏది నిజం ఉంది అని అడిగింది. అయితే ఈ ఇద్దరు పుస్తకాల్లో ఖురాన్ నిజంగానే దేవుడిచ్చిందని ఆన్సర్ ఇచ్చిండు చాట్ జీపీటీ మీద లిల్లీ జేకు. అయితే ఆమె అడిగింది, జీసస్ ఎవరు,
అంటే దేవుడి నేమ్ కాదు కదా ఇది. జీసస్ అంటే ప్రవక్త లాగా వచ్చిండు లోకంలో. ఆయన అమ్మ కడుపులో పుట్టిండు. అమ్మ కడుపులో 9 నెలల నుండే ఆయన వచ్చిండు ప్రైవేట్ పార్ట్. అమ్మ కడుపుతోని ప్రైవేట్ పార్ట్ నుంచి వచ్చాడు. దేవుడు కాదు ఇది. కానీ ఈ యూరప్ వాళ్ళు దేవుడిలాగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కొద్దిగా ఆలోచించండి. అమెరికాలో డాలర్ ఉంది. ఆ డాలర్ పైన వీ ట్రస్ట్ గాడ్ అని ఉంటుంది. అది వీ ట్రస్ట్ జీసస్ అని ఉండదు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు జీసస్ దేవుడు అని. ఇంతకుముందు చెప్పలే. దేవుడు కొడుకు అన్నారు. అయితే దేవుడు కొడుకు ఉంటే అల్లా అడిగిండు ఖురాన్లో, ఓకే నాకు కొడుకు ఉన్నాడు, నా నాయన ఎవడు, పెద్ద నాయన ఎవడు, మరి అది ఇవ్వలే. అది వాళ్ళు ఆన్సర్ వాళ్ళు చెప్పలే మనకు. గ్రాండ్ ఫాదర్ ఎవరని అడిగిండు అల్లా. గ్రాండ్ ఫాదర్ ఎవడని అడిగితే వాళ్ళు ఆన్సర్ కూడా ఇవ్వలే. ఇసోంటి మతం అది. ఇంకా ఏంటంటే మన తెలుగు సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తా. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ మురాజ్, వాళ్ళతో ఆ రోజుల్లో కాంతారావు కూడా ఉండే. అయితే ఆ చిన్నప్పటి నుంచి నేను చూస్తా మూవీస్. అందులో క్రిస్టియానిటీ మతం అని మూవీస్లో ఏది క్యారెక్టర్ చూపెట్టండి. ఆ రోజుల్లో ఓన్లీ వాళ్ళు హిందూయిజం అని మూవీస్ తీశారు. అన్ని హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే హిందూ మతంతోనే మూవీస్ చేశారు 50 సంవత్సరాల తర్వాత. ఇంతకుముందు వాళ్ళు జూయిష్ రిలీజన్, క్రిస్టియన్ రిలీజన్, ఈవెన్ ఇస్లాం అని రిలీజన్ది క్యారెక్టర్స్ ఇయ్యలే తెలుగు సినిమాల్లో. తెలుగు వాళ్ళే హిందూ మతం ఉండే ఆ మూవీస్లో, వాళ్ళే ఉండే. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? క్రిస్టియానిటీ చూపిస్తున్నారు కదా తమిళ సినిమాల్లో అండ్ ఆ తెలుగు సినిమాల్లో. ఆలోచించండి. 50 సంవత్సరాల ముందే వెనక మీరు పోతే వాళ్ళు అస్సలే లేరు. మూవీస్లో కూడా డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా ఇండియాలో మీరు పోండి, ఆ క్రిస్టియానిటీ మతం ఇప్పుడు కొత్త చర్చిలు కట్టారు. ఇంతకుముందు బ్రిటిష్ చేసింది కదా, ఆ రోజుల్లో కూడా చర్చిలు లేవు. మేము ముస్లిం కూడా రూల్ చేసినాం కదా, ఆ రోజుల్లో కూడా చర్చిలు లేవు, ఇప్పుడు వచ్చినాయి. అయితే మీరు ఒకసారి నేను మీతోని అడుగుతున్న చాట్ జీపీటీ అని పెట్టండి. అండ్ ఆమె అడిగిన సమాధానాలు ఎట్లా ఇచ్చిండు, ఆమె అడిగిన క్వశ్చన్స్కు ఆన్సర్ ఎట్లా ఇచ్చిండు ఆ జీపీటీ. వాట్ ఎవర్ యు ఆస్క్, ఏమైనా మీరు అడగవచ్చు. కానీ మతం గురించి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఓన్లీ ప్రాఫిట్గా వచ్చిండు జీసస్. ఇంకా ఏంటంటే జీసస్ పేరు ఖురాన్లో 25 సార్లు ఉన్నది. మొత్తం ఖురాన్లో 25 సార్లు. మీరు బైబుల్ చదివితే జీసస్ దేవుడా అని లేదు, జీసస్ హోలీ స్పిరిట్ ఫాదర్ అని లేదు, జీసస్ దేవుడు కొడుకు అని వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు జీసస్ కొడుకు అంటే ఆదం కూడా కొడుకు అన్నట్టు అందులో ఉంది. వేరే ప్రాఫిట్స్ కూడా కొడుకులేలాగా వాళ్ళు రాసుకున్నారు. కానీ దేవుడు ఇస్తే ఒక్కటే బుక్ ఉండాలి కదా, దేవుడు ఇవ్వాలి బైబిల్.
జీసస్ ఈ భూమి మీద ఉండే ఆయన ఇయ్యలే. జీసస్ ఈ భూమి ప్లానెట్లో ఉండే ఆయన చెప్పలే మీరు క్రిస్టియానిటీ ఫాలో చేయని. ఈ మతం అని ఆయన పేరు కూడా పెట్టలే క్రిస్టియానిటీ అని. ఆయనకి తెలియదు బైబిల్. ఆయన పోయిన అల్లా రేస్ చేసిండు పైన స్కై మీద. ఆయన కొట్టడానికి వస్తే ఆ క్రాస్ మీద అల్లా డిసపియర్ అయిపోయి ఉన్నాడు జీసస్. ఆయన అల్లా రేజ్ హిమ్. అయితే ఆయనే క్రాస్ మీద సావలే, ఎందుకంటే ఖురాన్ చెప్తుంది ఆయన సావలే అని. ఇప్పుడు ఆలోచించండి, ఈయనే ప్రాఫిట్ ఉంటే ఇది నమ్మిండు కదా ఖురాన్. ఎందుకంటే అందరు వింటారు కదా, ప్రాఫిట్స్ అందరూ వింటారు. మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిండు, దేవుడు మా అన్నాడు, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. అయితే ప్రాఫిట్ నేను పుట్టించిన అని అల్లా చెప్తున్నాడు. మరియంకు నేను కొడుకు ఇచ్చిన. ఎలా అంటే ఆదంకు నాయన అమ్మ లేదు. ఈవ్ అంటే మేము హవా అంటాం ఉర్దూలో. ఈవ్కు అమ్మ లేదు. ఆదంకు నాయన అమ్మ లేదు, ఈవ్కు అమ్మ లేదు, జీసస్కు నాయన లేడు. ఆ ఛాలెంజ్ వైరల్ అవుతుంది ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్లో. అయితే వీళ్ళు క్రిస్టియన్స్ ఏంటంటే జీసస్ మోర్ దెన్ ప్రాఫిట్ అని మా మతానికి వాళ్ళు విలువ ఇవ్వాలి ఇస్లాంకు. ఇప్పుడు మీరు పాత లోకంలో చూడండి, ఎక్కడ కూడా జీసస్ పేరు లేదు. బిఫోర్ ఆయన 2000 ముందు లేవు. ఇంకా దేవుడు చెప్పిన నేను ఈ జడ్జ్మెంట్ ముందు పంపిస్తా, అంతకుముందు నేను పంపించను. 2000 సంవత్సరాల్లో ఆయన రాలే. ఇంకా మిరాకిల్స్ కూడా చూపెట్టలే ఆయన పోయినాక. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళు అంటాడు మన కోసం ఆయన ఆయన ప్రాణం ఇచ్చిండు, ఆయన మాకు సేఫ్ చేస్తాడు, మేము భయపడే అవసరం లేదు అని క్రిస్టియన్స్ అంటారు. కానీ ఆలోచించండి, ఆయన దగ్గర పవరే లేదు. ఆయన బుక్ ఇవ్వలే, ఆయన దగ్గర పవర్ లేదు. ఆయన చర్చ్ ఇవ్వలే, ఆయన దగ్గర పవర్ లేదు. ఆయన చెప్పలేదు నేను దేవుడని ముంగట, జూయిష్ ముంగట. జూయిష్ వాళ్ళు ఇప్పుడు కూడా బాస్టైట్ అంటారు. ఆయన వాళ్ళ అమ్మ పెళ్లి చేయలేదు అని ఉంది వాళ్ళ దగ్గర కూడా. కానీ ఆమె పెళ్లి చేయకుండా బిడ్డని పుట్టించిందని ఖురాన్లో ఉంది. దేవుడు చూపెట్టిండు, ఏంజిల్ వచ్చి గ్యాబ్రియల్ ఇచ్చిండు గ్లాడ్ టైడింగ్ అని. అయితే మతం గురించి మీరు మేక్ షూర్ చేసుకోవాలంటే, నా తెలుగు మంచిగా లేదు కానీ నేను అర్థం చేయగలరు మీరు, మీకు డెఫినెట్లీ అండర్స్టాండ్ అవుతుంది. ఏంటంటే నేను చెప్పేది ఈ వీడియోలో, మీ సినిమాలు చెత్త ఉన్నాయి ఇప్పుడు. ఆ రియల్ స్టోరీస్ కాదు, అది కాల్కి లాగా మూవీస్, ఆది పురుష్, బ్రహ్మాస్త్ర, ఈ చెత్త మూవీస్ వస్తున్నాయి. అది రియాలిటీ కాదు.
ఫస్ట్. ఇప్పుడు మీరు ఈ లోకం తర్వాత స్వర్గం ఉందంటే మీరు ఆలోచిస్తే మీరు లిల్లీ జే లాగా చాట్ జీపీటీ మీద అడగండి. నేను మా మతం ఇస్లాంలో రావాలని నాకు లేదు, మీరు రావాలని. దేవుడిస్తాడు, అది ఆ వరం మనకు దేవుడిస్తాడు, మన చేతిలో లేదు. నేను వట్టిగా ఇదే అంటున్నా. జస్ట్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు, రైట్లో పోండి, వెనకలో పోండి, లెఫ్ట్లో పోండి అని వాడు చౌరస్తా మీద నిలబడి ఉంటాడు. అలాగనే నేను కూడా మీ మతం మంచిగా ఉన్నదా లేదా నేను చెప్పను, జూయిషిజమా కరెక్టా నేను చెప్పను, ఇంకా క్రిస్టియానిటీ కరెక్టా అని చెప్పను. క్రిస్టియానిటీ మన ఇండియాలో ఇప్పుడు వచ్చింది, అది ఒక మాట చెప్తున్నా. ఇది కరెక్ట్ అని మీరు ఆలోచిస్తే, మీరు సీరియస్ అయితే చాట్ జీపీటీ మీద పోయి అడగండి. ఖురాన్ ఇస్ ట్రూ, అల్లా ఇస్ ఎ ట్రూ, ముహమ్మద్ ఇస్ ఎ ట్రూ. ఇంతకుముందు జీసస్ కూడా ప్రాఫిట్ లాగా వచ్చిండు చిల్డ్రన్స్ ఆఫ్ ఇజ్రాయిల్కు. మొత్తం లోకం కోసం రాలే, ఓన్లీ ముహమ్మద్ వచ్చిండు వరల్డ్ వైడ్ కోసం అని అడగండి. అల్లాహు అక్బర్.